అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, మరి జర్నలిస్టులు అన్నలు ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఎట్లాంటివి తీసుకొచ్చిరో చూద్దాం. ఇక కల్తీ పదార్థాలు, రోగాలు ఖరారు. ఆహార సరఫరా కేంద్రాల్లో నిబంధనలు బేఖాతరు, జరిమానాలు విధించిన మారని వైనం. ఇక కల్తీ పదార్థాలు మనం ఏం తిన్నా కల్తీనే. ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మనం పడుకునేంత వరకు ఏ వస్తువు తిన్నా, అంటే అది బయట ఏ వస్తువు తిన్నా కూడా కల్తీ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే టిఫిన్ల దగ్గరికి పోతే టిఫిన్ సెంటర్లు అది వేరే భాగవతం ఉంటుంది. అన్ని టిఫిన్ సెంటర్లు కాదు, అంటే అన్ని సంస్థలు కాదు, కొన్ని సంస్థలు ఎట్లా ఉన్నాయనేది ఈ అన్నయ్య చెప్తున్నాడు. మరికొన్ని టిఫిన్ సెంటర్లు కావచ్చు, మరికొన్ని బేకరీలు కావచ్చు, కొన్ని బిర్యానీ రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లు, ఇంకా చిరు వ్యాపారాలు, తినుబండారాలు కావచ్చు, ఏమైనా కూడా ప్రస్తుత సమయాలలో, అంటే ప్రస్తుత సమయ రోజులలో కల్తీనే కనబడతాం తప్ప ఎక్కడ కూడా నాణ్యమైన క్వాలిటీకి సంబంధించిన ఫుడ్ అందించలేరనే చెప్పుకోవాలి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ముఖ్యంగా ఇది పదే పదే జరుగుతున్నది. మరి ఎందుకు ఇన్నిసార్లు జరిగినా కూడా వాళ్ళకి జరిమానానే వేసి వదిలేయడం, వాళ్ళను శిక్షించే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి కొన్ని సందర్భాలు చెప్పాలి, 1-2 సార్లు చెప్పిన తర్వాత వారిని ఆ యొక్క వ్యాపారాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు మున్సిపల్ అధికారులు కేవలం జరిమానాలు విధించే వదిలేస్తున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అయ్యో ఇప్పుడు జరిమానా వేసిరు, మళ్ళీ దొరికితే మళ్ళీ జరిమానా ఎత్తారు, ఇప్పుడు 5,000 వేసిరు, మళ్ళీ 10,000 ఎత్తారు, 10,000 కాదు 20,000 ఎత్తారు అని చెప్పేసి వాళ్ళు అట్లనే ఉంటున్నారు. ఇక వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైన ముచ్చట ఏంటంటే బయట ఆహార పదార్థాలు తినడం కొంచెం తగ్గించే ప్రయత్నం చేయురి. నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ దొరికితేనే తినే ప్రయత్నం చేయురి. మీరు ఏది తినాలనుకున్నా కూడా ఇంట్లోనే చేసుకునే పరిస్థితులను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయురి. ఇక వార్త చూద్దాం. కల్తీ పదార్థాలు, రోగాలు ఖరారు. ఆహార సరఫరా కేంద్రాలలో నిబంధనలు బేఖాతరు. బేకరీ, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్లో నిర్వాహకుల తీరు మారడం లేదు. డబ్బులకు ఆశపడి గడువు ముగిసిన ముడి పదార్థాలు, 2 రోజుల క్రితం నాటి ఆహార పదార్థాలను వినియోగిస్తూ ప్రజలకు అనారోగ్యాలు అంటగడుతున్నారు. కాల్చిన వంట నూనెలు, రుచి కోసం నిషేధిత పదార్థాలను వినియోగిస్తున్నట్లు సంబంధిత అధికారులు దాడుల్లో వెలుగు చూశాయి. జరిమానాలు విధించిన వారిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, బిర్యానీ సెంటర్లపై దాడులు నిర్వహించాలని పురపాలక సంచాలకులు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని దుకాణాలకు భారీగా జరిమానాలు విధించాలని అధికారులు ఆదేశించారు అని చెప్తున్నాడు అన్న. అదే బేకరీ, నిన్న గోదావరిఖని పట్టణంలో ఓ బేకరీలో ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పదార్థాలు వాడుతున్నారు, కుళ్ళిన పదార్థాలు వాడుతున్నారు అని చెప్పేసి 20,000 రూపాయల జరిమానాను కూడా విధించారు. అది గోదావరిఖని పట్టణంలోని ప్రధాన వీధులు లక్ష్మీనగర్ ఏరియా ప్రాంతంలో జరిగిన సంఘటన. అంటే ఇక లక్ష్మీనగర్ ఏరియా సమీప ప్రాంతంలో జరిగిన సంఘటన. అంతకుముందు కొన్ని రెస్టారెంట్ల పైన కుళ్ళిన ఆహార పదార్థాలు, 2-3 రోజుల క్రితం వాడిన ఆహార పదార్థాన్ని పాలిథిన్ కవర్లో పెట్టి మళ్ళీ వాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు కూడా జరిమానా, వాళ్ళకు 1-2 సార్లు విధించిరు, వీళ్ళకు 1-2 సార్లు విధించిరు. కొన్ని టిఫిన్ సెంటర్ల పైన కూడా దాడులు చేసి వాటికి కూడా జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మున్సిపల్ అధికారులు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు ప్రతి బేకరీ, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్, ఏదైనా తినుబండారాలు అమ్మే వ్యాపారం ఏదైనా కూడా ఖచ్చితంగా రోజు తనిఖీలు చేయాలని ఉన్నత అధికారులు వారికి ప్రత్యేక ఆదేశాలు పంపించిరట. ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారు. ఈ అనారోగ్య బారిన పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి కాబట్టి వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. అది రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇంకా మితిమీరిన రంగులు వాడడం. జిల్లాలో పలు బేకరీలు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వంటశాలలు ఇరుకైన గదుల్లో నిర్వహిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా గదులున్నాయి.
ఉదయం వండిన ఆహారాన్ని తరచు వేడి చేస్తూ రాత్రి వరకు సరఫరా చేస్తున్నారు. తాజాగా కనిపించేందుకు రసాయనాలు వినియోగిస్తున్నారు. ఇటీవల రామగుండం నగరపాలక అధికారులు ఎన్టీపీసీ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించినప్పుడు 2-3 రోజుల క్రితం వండిన ఆహారాన్ని పాలిథిన్ కవర్ లో సీజ్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచడాన్ని గుర్తించారు. చికెన్ వ్యర్థాలతో కూడిన ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తున్నారు. రామగుండం నగరపాలిక ఆధ్వర్యంలో కని పట్టణంలో వివిధ ప్రాంతాలలో బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాలు, బేకరీలు తనిఖీలు చేస్తూ ప్రతి నెల దాదాపు 2 లక్షల వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఇక బేకరీలో వాడుతున్న కాలం చెల్లిన పదార్థం మనం చెప్పుకున్నాం కదా, గతంలో కూడా ఓ రెస్టారెంట్ లో చికెన్ ను 2-3 రోజుల క్రితం వాడిన చికెన్ ను పాలిథిన్ కవర్ లో ప్యాక్ చేసి బేకర్ అది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ రెస్టారెంట్ లో వాడిరు, వారికి జరిమానా విధించారు అని చెప్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తర్వాత మామూలుగా బిర్యానీ పాయింట్లు ఏమైతే ఉంటాయో, కర్రీ పాయింట్లు ఏమైనా కూడా అధికారులు అన్నింటినీ కూడా తనిఖీ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా వారికి తగు జరిమానాలు విధించాలి. అవసరమైతే వారిపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఇట్లాంటి నాణ్యత లోపం ఉన్న పదార్థాలను వాడతారో, లేదంటే కుళ్ళిన ఆహార పదార్థాలను వాడతారో, ఇంకా అనేక రకాలుగా రసాయనాలు, ఎక్స్పైర్ డేట్ అయిపోయిన రసాయనాలను వాడి బిర్యానీలలో, కర్రీలలో, లేదంటే ఇతరత్ర తినుబండారాలలో ఉపయోగిస్తున్నారు. వాటిని కూడా గుర్తించాలి అధికారులు. ఇంకా అనేక రకాలుగా మీరు నిన్న దొరకబట్టిన ఒక బేకరే కాదు, ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. రామగుండం మున్సిపల్ అధికారులారా అనేక రకాలుగా ఉన్నాయి. మీరు ఒకసారి సాయంకాలం పూట చూస్తే ఇక పురవీధులలో బిర్యానీ పాయింట్లు మరి చెప్పుకోలేనన్ని వాటికి అనుమతులు ఉన్నాయా లేవా తెలియదు. బిర్యానీలు నడుస్తూనే ఉన్నాయి, కర్రీ పాయింట్లు నడుస్తూనే ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు నడుస్తూనే ఉన్నాయి. అనేక రకాలుగా రెస్టారెంట్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా గోదావరిఖని పట్టణంలో నాణ్యత ఇవ్వడం లేదు. మరి వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంకా కొన్ని ప్రాంతాలలో అంటే గోదావరిఖని పట్టణంలో కొన్ని ప్రాంతాలలో, అదే విధంగా జిల్లాలలో, పెద్దపల్లి జిల్లాలో కూడా వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉంటే దాని మీద ప్రింట్ 20 రూపాయలు ఉంటే దాని మీద జిఎస్టీ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఎక్స్ట్రా 5 రూపీస్ ఛార్జ్ చేయడము, అంటే కస్టమర్ పైన 5 రూపాయల అధిక భారం పడడము. తర్వాత కుళ్ళిన రంగులతోటి తయారు చేసిన కేకులు గోదావరిఖని పట్టణంలోనే గతంలో ఒక 2 నెలల క్రితం ఏదో ఒక పేరు మోసిన బేకరీ కూడా దాంట్లో కుళ్ళినవి వచ్చినాయి, మరి అవి వచ్చినాయి, మట్టి వస్తుంది, ఇంకా ఏదేదో వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వారికి కూడా జరిమానా విధించారు. మరి ఇట్లాంటి నాణ్యత లోపం ఉంటుంది. ప్రజలారా ఖచ్చితంగా ఆలోచన చేసి మీరు తినే వస్తువు ఏదైనా మంచిదే, మీ యొక్క ఆనందాన్ని కాదనేది లేదు, కానీ మీ ఆనందం కోసం మీ యొక్క ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకోకండి, పాడు చేసుకోకండి. కాబట్టి ఇంట్లోనే ఆ వస్తువులను ఏవైతే తినాలనుకుంటున్నారో పిల్లలకైనా మీకైనా ఎవరికైనా కూడా మీరే తయారు చేసే ప్రయత్నం చేసే పరిస్థితులను తీసుకొచ్చుకోండి. లేదంటే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఆహార పదార్థాలతో వ్యాధులు, రుచి వాసన కోసం ఉపయోగించే పదార్థాలలో క్యాన్సర్, ఎలర్జీ, అస్తమా తదితర వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉంది. రోజుల తరబడి మరిగిస్తూ వంట నూనెలు ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తూ రసాయనాలు కలిపి సరఫరా చేసే ఆహార పదార్థాలు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. డాక్టర్ అశోక్, ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్, ప్రభుత్వ వైద్య కళాశాల గోదావరిఖని. అశోక్ డాక్టర్ సారు జనరల్ మెడిసిన్ సార్ కూడా ఏం చెప్తుంటాడంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలు వాడొద్దు, అవి 2-3 రోజుల నుంచి ఉంటాయి, అవి కుళ్ళిపోయి ఉంటాయి. అదే విధంగా వాడిన నూనెనే మళ్ళీ వాడడం, ఇక అది కామన్ గా కనబడుతూ ఉంటుంది. మీరు ఏ టిఫిన్ సెంటర్ పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ బిర్యానీ సెంటర్కి పోయినా, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోయినా కూడా వాడిన నూనెనే మళ్ళీ వాడడం అనేది కనబడుతుంది. దయచేసి మీరు ఇట్లాంటివి కూడా ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మార్పు రాకుంటే మూసివేస్తాం. అదనపు కలెక్టర్ అమ్మ ఆదేశాల మేరకు హోటళ్లు, బేకరీల్లో తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ ఆహార పదార్థాల కట్టడి ప్రయత్నిస్తున్నాం. మార్పు రాని వాటిని మూసివేయడంతో పాటు చర్యలు తీసుకుంటాం. లైసెన్సులు లేకుండా నిషేధిత కాలం చెల్లిన రసాయనాలు వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. డి కిరణ్, ఆరోగ్య సహాయకులు, రామగుండం నగర పాలక సంస్థ. ఇక కిరణ్ సార్ కూడా ఏం చెప్తున్నాడు అంటే లైసెన్సులు లేకుండా నిషేధిత పదార్థాలను వాడడము, లైసెన్సులు తీసుకోకుండా ఎవరైతే
ఫాస్ట్ ఫుడ్లు కానీ, బిర్యానీ సెంటర్లు కానీ, హోటల్స్ కానీ, ఇంకా ఏదైనా బేకరీ అయినా ఏదైనా కూడా లైసెన్సులు లేకుండా నిర్వహించినా, లేదంటే నిషేధిత పదార్థాలను వాడి ఆహార పదార్థాలను ప్రజలకు అమ్మినా, ఏదైనా కూడా అదే విధంగా ఒక్కసారి 2 సార్లు జరిమానాలు విధించినాక కూడా వాళ్ళు వాళ్ళ తీరు మార్చుకోకపోతే వారిని మూసివేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కిరణ్ సార్ చెప్తున్నాడు. ఇది నిజమే ప్రజలారా, మనం నిజంగా గమనించాలి. గతంలో మంచి రెస్టారెంట్లోనే వారికి జరిమానా విధించారు కుళ్ళిన ఆహార పదార్థాలని. గతంలో బేకరీ లేదా స్వీట్ హౌస్ లో కూడా జరిగిన, మిఠాయి దుకాణాలలో జరిగిన సంఘటనలు కూడా చూసినాం మనం. ఇప్పుడు నిన్న ఒక బేకరీలో జరిగింది. ఆ బేకరీ పరిస్థితులు కూడా కుళ్ళిన ఏది ఎక్స్పైర్ డేట్ అయిపోయిన రసాయనాలు ఉండడం, కుళ్ళిన ఉల్లిగడ్డలు ఉండడం, అదే విధంగా ఇంకేంటిది ఎట్లాంటి ఆయిల్ అంటే ఒక బండి ఇంజన్ లో కనుక మనం ఆయిల్ పోసుకుంటే ఆ ఆయిల్ కాలం చెల్లిన తర్వాత తీస్తే ఎలాంటి రంగు మారుతుందో, అంటే నలుపు రంగు మారుతుందో ఆ రంగు స్థాయికి చేరిన తర్వాత కూడా ఆ నూనెను ఉపయోగిస్తున్నారంట వంటలకు, అంటే పదార్థాల తయారీకి. ఆ రకంగా వాళ్ళు బేకరీలలో చేస్తున్నారు అని చెప్పేసి వారికి జరిమానా విధించారు నిన్న. ఇక ఎక్కడికి పోయినా కూడా వాడిన నూనెను మళ్ళీ వాడితే అది నలుపు రంగులోకి మారుతుంది. ఆ నలుపు రంగు నూనెను కూడా మళ్ళీ ఉపయోగించి అటు టిఫిన్స్ లో కావచ్చు, బిర్యానీలో కావచ్చు, ఏదైనా కర్రీలలో కావచ్చు, అన్నిట్లలో ఉపయోగిస్తున్నారు. మరి అధికారులు రోజు తనిఖీలు చేసినా కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు తినే ఆహార పదార్థాలపైన ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఆలోచన చేసి తినాలి. మరి ఇక్కడ తింటే సేఫ్టీ ఉంటుందా, తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఈ కుళ్ళిన పదార్థాలు, వాడిన నూనెను మళ్ళీ వాడడం వల్ల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎలర్జీ వస్తుంది, అస్తమా వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, అనేక రకాలుగా డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది, అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అన్ని సమస్యల కంటే మనమే ఇంట్లో సొంతగా తయారు చేసుకోవడము ఉత్తమం అని మనందరం ఆలోచన చేయాలి. ఇట్లాంటి ఆలోచనలు చేసి పిల్లలకు మరి కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను తినిపించడం వల్ల వారి యొక్క ఆరోగ్యాలు హరించే పరిస్థితి కనబడుతుంది. మనం తిన్నా కూడా మన యొక్క ఆరోగ్యం హరించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒకసారి ప్రజలారా బేకరీల పైన కానీ, బిర్యానీ పాయింట్లు కానీ, కర్రీ పాయింట్లు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, ఏదైనా కూడా తినుబండారాలు ఏదైనా కూడా ఒకసారి ఆలోచన చేసి మీరు వాటిని స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలందరికీ మా ఛానల్ ద్వారా ప్రత్యేకంగా చెప్తున్నాం.